అలాంటి సమయంలో కూడా అసెంబ్లీ వరకు స్పీకర్ చైర్ని అందరూ ప్రొటెక్ట్ చేశారు. స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఒకసారి స్పీకర్ అయిన తర్వాత అతని బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఏ విధంగా దీన్ని కండక్ట్ చేయాలని చేస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి స్పీకర్ స్థాయిని దిగజార్చే విధంగా అవి చూస్తే చాలా బాధేస్తుంది. అంటే వీళ్ళు పని కట్టుకొని ఏదైనా సిన్సియారిటీ ఉంటే ప్రతి ఒక్క పనిలో ఎక్స్ప్రెస్ అవుతుంది. నిన్న మీరు ఒకసారి చూసినప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్, నేను మొన్న రాత్రి 3 గంటలకు వచ్చాం. మొన్న రాత్రి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది 12:15కి. 12:15 పెట్టి అరౌండ్ 1 o'clock వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరికి రావాలంటే 3 అయింది. పడుకునే కొద్దికి 3:30 ప్రాంతంలో పడుకున్నాం. మళ్ళా లేచి మామూలుగా అయితే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా పెట్టి నివాళులు అర్పించి ముందుగానే మా వాళ్ళందరూ వచ్చి నేను కూడా వచ్చి అసెంబ్లీకి ఇన్ టైం వచ్చాం. దేనికోసం? అసెంబ్లీ టైం మారదు, వ్యక్తులు మార్చుకోవచ్చు కానీ కొంతమంది రాలేకపోవచ్చు కానీ అసెంబ్లీ టైం మారదు. అలాంటిది అసెంబ్లీకి వచ్చాం. వీళ్ళు చేసిన పని ఏంటి? ఉదయం 9:25 అసెంబ్లీకి రాల, తర్వాత వచ్చి గొడవ మొదలుపెట్టారు. ఇచ్చింది అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన సభ్యులు క్రమశిక్షణతో బాధ్యతతో ఉండి హౌస్లోకి వచ్చి ఆ సమస్య పైన స్పందించాల్సిన బాధ్యత ఉంది. అది కూడా స్పందించకుండా అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీ బ్లాక్ చేసే పని.